హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను కెమికల్ రియాక్షన్ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేంటంటే క్లోబ్స్ రియాక్షన్. ఈ క్లోబ్స్ రియాక్షన్ని క్లోబ్ షిమిట్ రియాక్షన్ అని కూడా చెప్తారు. ఎందుకంటే షిమిట్ అనే ఆయన కూడా ఈ క్లోబ్స్ రియాక్షన్లో ఇన్వాల్వ్ అయ్యాడు కాబట్టి కొన్నిసార్లు మీకు క్లోబ్ షిమిట్ రియాక్షన్ అని కనిపిస్తుంది, లేదంటే క్లోబ్స్ రియాక్షన్ అనేసి అన్న సింపుల్గా కనిపిస్తుంది. ఓకే, ఈ క్లోబ్స్ రియాక్షన్ ఏంటి అంటే ఫినాల్ని మనము సోడియం హైడ్రాక్సైడ్ ప్రెజెన్స్లో ట్రీట్ చేసినప్పుడు మనకు సోడియం ఫినాక్సైడ్ అనేది ఫామ్ అవుతుంది. ఈ సోడియం ఫినాక్సైడ్ తర్వాత కార్బన్ డయాక్సైడ్ అండ్ అసిడిఫికేషన్ ప్రెజెన్స్లో సాలిసిలిక్ యాసిడ్ అనేది ఫామ్ అవుతుంది. ఫార్మేషన్ ఆఫ్ ఫినాల్ని సాలిసిలిక్ యాసిడ్గా ఫామ్ అవ్వడమే ఈ క్లోబ్స్ రియాక్షన్. అంటే ఇక్కడ అసిడిఫికేషన్ ఈజ్ నథింగ్ బట్ H+ అనమాట, ప్రోటాన్స్ని యాడ్ చేయడం. ఇక్కడ చూడండి, వెన్ ఫినాల్ ఈస్ ట్రీటెడ్ విత్ సోడియం హైడ్రాక్సైడ్, సోడియం ఫినాక్సైడ్ ఈస్ ప్రొడ్యూస్డ్. ఫర్దర్ సోడియం ఫినాక్సైడ్ ఈస్ ట్రీటెడ్ విత్ కార్బన్ డయాక్సైడ్ ఫాలోడ్ బై అసిడిఫికేషన్. ఇక్కడ నేను HClని యాడ్ చేశాను, మీరు ఏదైనా యాసిడ్ని యాడ్ చేయొచ్చు, లైక్ H2SO4, HCl ఆర్ ఎట్సెట్రా, ఎనీ యాసిడ్ యూ కెన్ యాడ్. ఇక్కడ నేనైతే నార్మల్గా యూస్ చేసినట్టు హైడ్రోక్లోరిక్ యాసిడ్ని యాడ్ చేశాను. సో దాని ద్వారా అసిడిఫికేషన్ అనేది జరుగుతుంది. మనకు కావాల్సిన ప్రోటాన్స్ అనేది HCl నుంచి అవైలబుల్ అవుతుంది. ఇది వచ్చేసి ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్కి అండర్గాన్ అవుతుంది. ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ ఈస్ నథింగ్ బట్ ఇక్కడ టాటామరిజం అనేది జరుగుతుంది. నేను అది మెకానిజంలో చెప్పాలనుకున్నాను, బట్ ఇక్కడే చెప్పేస్తాను. ఓకే, టాటామరిజం ద్వారా అంటే ఒక స్టేబుల్ ట్రాన్సిషన్ స్టేట్ని ఫామ్ అవ్వాలి అంటే ఇక్కడ ఒక సబ్స్టిట్యూషన్ జరుగుతుంది. ఆ సబ్స్టిట్యూషన్ ఏంటి అంటే ఎలక్ట్రోఫైల్ ద్వారా జరుగుతుంది. కాబట్టి ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ అనేది జరుగుతుంది ఇక్కడ. దేనికి? స్టేబుల్ ట్రాన్సిషన్ స్టేట్ని అప్టైన్ అవ్వడానికి, తద్వారా మనకు కావాల్సిన ప్రోడక్ట్ని మనం ఈ ఫినాల్ నుంచి పొందేకి. ఓకే, దాన్ని టాటామరిజం అంటాము. టు గివ్ ఆర్థోహైడ్రాక్సీబెంజోయిక్ యాసిడ్, ఆర్థోహైడ్రాక్సీబెంజోయిక్ యాసిడ్ని మనం సాలిసిలిక్ యాసిడ్ అంటాము. ఇదే మనకు కావాల్సిన మెయిన్ ప్రోడక్ట్. ఓకే ఫైన్, దీని మెకానిజం చూద్దాం. ఇది ఒక 4 స్టెప్స్ ఉంటుంది. ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే ఫినాల్ని తీసుకొని మనము సోడియం హైడ్రాక్సైడ్తో ట్రీట్ చేస్తాము. ఇక్కడ వచ్చేసి H2O అనేది రిమూవ్ అయిపోతుంది, వాటర్ లాగా వెళ్ళిపోయేసి ఇక్కడ O- అండ్ Na+ అనేది ఫామ్ అవుతుంది. దీన్నే మనము సోడియం ఫినాక్సైడ్ అంటాము. ఓకే, సెకండ్ స్టెప్లో సోడియం ఫినాక్సైడ్ వచ్చి కార్బన్ డయాక్సైడ్తో ట్రీట్ చేస్తాము. CO2, C డబుల్ బాండ్ O అండ్ C డబుల్ బాండ్ O. ఇక్కడ వచ్చేసి ఈ నెగిటివ్ ఛార్జ్ వచ్చి ఈ బాండ్ వచ్చి ఈ కార్బన్తో యాడ్ అవుతుంది, అలాగే ఈ బాండ్ వచ్చి ఈ కార్బన్కి యాడ్ అవుతుంది, ఈ బాండ్ వచ్చి ఆక్సిజన్కి యాడ్ అవుతుంది. దాని ద్వారా మనకు ఒక ట్రాన్సిషన్ స్టేట్ అనేది ఫామ్ అవుతుంది ఇలాగా. సో పార్షియల్ నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది బోత్ ఆక్సిజన్స్కి, అండ్ మధ్యలో పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది సోడియంకి, అండ్ రెగ్యులర్గా C డబుల్ బాండ్ O యాడ్ అయి ఉంటుంది. సో ఈ కాంపౌండ్ ఈ మాలిక్యూల్ వచ్చి దీని ఈ అనదర్ మాలిక్యూల్కి యాడ్ అయ్యి ఒక కాంపౌండ్ లాగా ఫామ్ అవుతుంది. ఓకే, ఇది ఇక్కడ మీరు చూసారు కదా డాటెడ్ లైన్స్ ఉంది, అంటే ట్రాన్సిషన్ స్టేట్లో ఉంది, స్టేబుల్గా లేదు. సో ఇది ఇక్కడ టాటామరిజం లాగా ఇదే ఈ మాలిక్యూల్లోనే కాంపౌండ్స్ బాండ్స్ ఎక్స్చేంజ్ చేసుకొని ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ ద్వారా అది ఒక స్టేబుల్ ట్రాన్సిషన్ స్టేట్కి ఫామ్ అవుతుంది ఇలాగా. సో ఇక్కడ వచ్చేసి ఈ కాంపౌండ్ అలానే ఉంటుంది. ఈ డబుల్ బాండ్ O నుంచి ఈ బాండ్ బ్రేక్ అయ్యి ఆక్సిజన్ తీసుకుంటుంది. ఇక్కడ వీక్గా ఉన్న హైడ్రోజన్ బాండ్ ఇక్కడికి వెళ్తుంది. ఇక్కడ డబుల్ బాండ్ O ఉంది కదా, ఇది హైడ్రోజన్ని తీసుకుంటుంది. దాని ద్వారా COOH అనేది ఫామ్ అయిపోతుంది. ఇక్కడ O- వెళ్ళి ఈ Na+ అనేది దీనికి అటాచ్ అయ్యి స్టెబిలైజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే ఇక్కడ మనము అసిడిఫికేషన్ జరగాలంటే హైడ్రోజన్స్ యాడ్ అవ్వాలి. కాబట్టి నేను ఇక్కడ డైల్యూట్ HCl తీసుకున్నాను కాబట్టి Na+ అండ్ Cl- వెళ్ళిపోయి NaClగా వెళ్ళిపోతుంది. ఇక్కడ O- ఉంది కాబట్టి ఇది H+ని అట్రాక్ట్ చేసుకొని OHగా ఫామ్ అవుతుంది. అది ఆర్థో పొజిషన్లో ఉంది కాబట్టి ఆర్థోహైడ్రాక్సీబెంజోయిక్, బెంజీన్ రింగ్ ఉంది కాబట్టి బెంజోయిక్ యాసిడ్, COOH అంటే యాసిడ్, ఓయిక్ యాసిడ్. సో దిస్ ఇస్ నథింగ్ బట్ సాలిసిలిక్ యాసిడ్. మీకు అర్థమైంది అనుకుంటా ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.